రాష్ట్ర వ్యాప్తంగా ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు చేపట్టిన హరిత ఉద్యమం జోరుగా సాగుతోంది. ఊరువాడ ఈ చైతన్యోద్యమంలో భాగస్వాములవుతున్నారు. ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున మొక్కలు నాటుతూ వనభారతి స్ఫూర్తిని చాటుతున్నారు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు చేపట్టిన వనభారతి జనహారతి మహోద్యమంలా సాగుతోంది. పరిసరాలను మొక్కలతో నింపాలనే స్ఫూర్తిని రగిలిస్తోంది. అనంతపురం శివారు కాలనీల్లో సిపిఐ నాయకులు పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ మహోద్యమంలో ఎస్పీ రాజశేఖర్ బాబు భాగస్వాములయ్యారు. అంతకుముందు మొక్కల పెంపకంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. విజయవాడ పోస్టల్ కాలనీలో నగర మేయర్ కోనేరు శ్రీధర్ మొక్కలు నాటారు. రాజధానిని సుందరంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈరోజు మా వార్డులో సుమారుగా 100 మొక్కలు పెడతాం. చంద్రబాబు నాయుడు గారు అయితే జూలై 30 టయానికి 1 కోటి మొక్కలు పెట్టాలనే ఆలోచన ఉంది. అట్లాగే కార్పొరేషన్ తరఫున కూడా టార్గెట్ అయితే 50,000 పెట్టుకున్నాం, కానీ ఎంతవరకు పెట్టగలిగితే అంతవరకు ఖాళీ స్థలాల్లో నీటిలోనే పెడతాం. విశాఖ జిల్లా రోలుగుంట మండలం జేపీ అగ్రహారంలో ఎమ్మెల్యే కేఎస్ఎస్ రాజు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి రహదారికి ఇరువైపులా మొక్కలు నాటారు. యువకులు పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు. సమాజ హితం కోసం ఈటీవీ ఈనాడు చేస్తున్న కృషిని అభినందించారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం కొత్తవలసలో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు ఆధ్వర్యంలో వనభారతి జనహారతి జరిగింది. ప్రభుత్వ విప్ కూన రవికుమార్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. విజయనగరంలోని మారుతీనగర్లో స్థానికులు మొక్కల పెంపకంపై అవగాహన కల్పించారు. ఎమ్మెల్యే ఎం గీత, పురపాలక సంఘం చైర్మన్ రామకృష్ణ ఇందులో పాల్గొన్నారు. కడప జిల్లాలో వనభారతి జనహారతి ప్రజల్లో స్ఫూర్తిని నింపుతోంది. బద్వేలులో వాసవి క్లబ్, వనితా క్లబ్ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రిలో మొక్కలు నాటారు. వాటి చుట్టూ రక్షణ కవచాలు ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం జార్లపాలెంలో స్థానికులు మొక్కలు నాటారు. చిన్నారులు, వృద్ధులు ఇందులో భాగస్వాములయ్యారు. మొక్కల పెంపకంపై ప్రజల్లో అవగాహన కల్పించారు.